క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, తపస్కాలంలో 4వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. నిజంగా తపస్కాలము అన్నదానికన్నా ఈ కాలము అనుగ్రహ కాలముగా దేవుడు ప్రసాదించి ఉన్నారు. దేవుని యొక్క అనుగ్రహాలు నిజంగా ఎంత శ్రేష్టమంటే మనము దానికి సరిపోతామా, దానికి నిజంగా అర్హులమా, లేకపోతే దానికి మనము నిలవగలమా అని ప్రశ్నించుకుంటే మనము ఏ పాటి వారము, మన జీవితాలు ఎలాంటివి, మన ఆలోచనలు ఎలాంటివి, మన మనుగడ ఎలాంటిది అని ఎన్నో ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఈ అనుగ్రహ కాలాన్ని కూడా చాలామంది సరిగా వినియోగించుకోవట్లేదు. మనము పుట్టిన దగ్గర నుంచి కథోలిక విశ్వాసాన్ని బలంగా ఏర్పరచుకున్న మనం కొన్నిసార్లు ఆ విశ్వాసము సరిగా ఉండట్లేదు. ఆ విశ్వాసాన్ని బలంగా మనము ముందుకు తీసుకువెళ్ళట్లేదు. ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ, ఒక వివాహము చేసేటప్పుడు కానీ, ఒక కార్యము చేసేటప్పుడు కానీ మనందరము కూడా ఒక ప్రణాళిక ప్రకారము చేసుకుంటూ ఉంటాం. ఒక నిజమైన విశ్వాసముతో ఉన్న మనము ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటే దానిలో విజయాన్ని పొందుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనందరికీ ప్రణాళిక వేశారు. ఈ భూలోకంలో మనము కూడా ఆయన వలె సృష్టించబడి, ఆయన వలె దేవుని ప్రేమను పొంది, ఆయన యొక్క అనుగ్రహాలతో జీవించాల్సిన మనము ఈ లోకానికి, లోక ఆశలకు లొంగిపోవటం వల్ల మనము దేవుని ప్రేమను పొందలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తల్లి తిరుసభ అందుకే ప్రతి ఆదివారాన్ని ఒక మంచిగా ఒక ధ్యానించే అంశముగా ఇస్తూ ఉన్నది. మరి ఈ 4 వారాల్లో గనక తల్లి తిరుసభ ఇచ్చిన వాక్యాలు గనక ఒక్కసారి ఆలోచించినట్లయితే, మొదటి ఆదివారము తపస్కాలంలో మనకిచ్చిన వాక్యం ఏంటంటే, మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివినట్లయితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని యేసు ప్రభు ఈ తపస్కాలంలో తనకొచ్చే శోధనలు కూడా ముందే దయచేసి చూపిస్తూ మనం ఉండాలి, ఉండగలము, నేను మీకు ఆదర్శంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. మరి కాలము మన జీవితంలో సంపూర్ణముగా ఉండాలి. ఆ కాలాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే, హృదయ పరివర్తన చెందటానికి, సువార్తను విశ్వసించటానికి మనము ఈ అనుగ్రహ కాలాన్ని ప్రభువు ప్రసాదించి ఉన్నారు. మరి ఎవరైతే ఈ అనుగ్రహ కాలంలో మారాలి అనుకుంటారో, మార్పు చెందాలి అనుకుంటారో వారు మారాలి. అలా మారితే 2వ ఆదివారంలో మనము ధ్యానించి ఉన్నాము దివ్య రూపధారణము. ఎప్పుడైతే ఆ సువార్తను విశ్వసిస్తామో దేవుని యొక్క రూపము, దేవుని యొక్క అనుగ్రహము మనపై, మన కుటుంబాలపై ఉంటుందంట. అందుకే మార్కు శుభవార్త 9వ అధ్యాయము 7వ వచనంలో చదువుకున్నాం. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలం నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. 2వ వారంలో ఇదిగో మళ్ళీ కూడా దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడా నాకు ఇష్టమైన వాళ్ళే, నాకు ఇష్టమైన బిడ్డలే, కానీ ఆయనను ఆలకించాలి. మనం అందరి మాటలు వింటూ ఉంటాం, కుటుంబంలో మాటలు వింటూ ఉంటాం, సంఘంలో మాటలు వింటూ ఉంటాం, వ్యక్తిగతంగా మాటలు వింటూ ఉంటాం. కానీ దేవుని దగ్గర రాగానే
మన మాటలు వినటం మర్చిపోతూ ఉన్నాం. కానీ దేవుడే స్వయాన, తండ్రి దేవుడే స్వయాన ఆ యొక్క పరలోక మండలం నుండి ఆ వాణిని వినిపిస్తూ ఉన్నారు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. అందుకే సువార్త ముందు, ప్రతి పట్టణం ముందు ఇది ప్రభువు వాక్కు, ఇది ఏలిన వారి వాక్కు అంటూ ఉన్నాం. దానికి మన ప్రత్యుత్తరం ఏమిటి? సర్వేశ్వరునికి వందనములు. ఆయనను ఆలకించటానికి మనము గుడికి రావాలి. ఆయనను ఆలకించేది ఎక్కడ అంటే, ఇదిగో ఈ యొక్క దివ్య పట్టణాల ద్వారా, ఈ యొక్క పట్టణాల యొక్క అంతర్యామాన్ని విచారణ గురువులు లేకపోతే ఎవరైతే అభిషక్తులు పొంది ఉన్నారో వారు వివరిస్తూ ఉంటారు. అందుకే హేబులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది. ఆ వాక్కు అంట ఎంతో శక్తివంతమైనది. మనము ఒక సినిమా మాటో లేకపోతే సినిమా యొక్క డైలాగును ఎంత బలంగా వింటూ ఉంటామంటే, చిన్నపిల్లవాడిని ఇప్పుడు అరే ఏంట్రా అంటే వెంటనే అంటాడు తగ్గేదే లేదు అని. అంతగా ప్రభావితం చేస్తే మరి ఈ వాక్యము మన జీవితాల్లో ఎంతగా ప్రభావితం చేయాలి, మన జీవితాల్ని ఎంతగా చైతన్యవంతులను చేయాలి, ఎంతగా శక్తినివ్వాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమైపోతున్నామంటే నీరు గారిపోతూ ఉన్నాం. అందుకే ఆ వాక్యాన్ని ఎక్కడ వినాలి, ఎందుకు వినాలి అని మనము 3వ ఆదివారంలో తపస్కాలంలో వింటూ ఉన్నాం. యేసు ప్రభు దేవాలయానికి వస్తూ ఉండగా, ఈ ఆలయము పవిత్రమైనది, ఈ ఆలయంలో ప్రార్థన మాత్రమే జరగాలి అని చెబితే అక్కడున్న వారంతా ఏం చేస్తున్నారంట? వ్యాపారం చేస్తూ ఉన్నారు. దానికి దేవుడు కోపించి ఇది దేవుని ఆలయం అని మీకు తెలియదా అంటున్నాడు. అందుకే పునీత పౌలు గారు రోమీలకు రాసిన మొదటి లేఖ, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? వినండి ప్రియ సహోదరి సహోదరులారా, స్వయాన దేవుడే అంటున్న మాట, మీరు దేవుని ఆలయమని, స్వయాన ఆత్మశక్తి మనలో ఉందని ఎప్పుడైతే జ్ఞానస్నానం పొందుతామో ఆ శక్తిని మనందరము కూడా పొందాము. ఆ శక్తి ప్రకారమే జీవిస్తూ ఉన్నాము. మరి 17వ వచనంలో చదివినట్లయితే, ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయనా? ఏలయనా దేవుని ఆలయము పవిత్రమైనది. ఇదిగో అందుకనే ఆ 2వ ఆదివారంలో చెప్పినట్లుగా ఆయనను ఆలకించటానికి ఈ పవిత్ర స్థలానికి రావాలి. తిరుసభ కట్టల్లో ఒక కట్టడ ఏంటంట, ఆదివారములోను శరీర కష్టమైన పని చేయక నిండు పూజలో పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలి అంటే దేవుని వరాలు పొందటానికి, దేవుని వాక్యాన్ని ఆలకించటానికి, దేవుని యొక్క ప్రణాళికలో నేను నా కుటుంబం ఉన్నదా లేదా అని ప్రశ్నించుకోవటానికి రావాలి. అదే తల్లి తిరుసభ మనకు 3వ ఆదివారంలో ప్రసాదించి ఉన్నారు. ఇక ఈ వారం 4వ ఆదివారం దేవుడు మనకు ఇస్తున్న 2 వరాలు. ఎప్పుడైతే ఆయన తన యొక్క జీవితంలో ఈ ప్రజల కోసం, ఈ యొక్క సృష్టి కోసం చివరిగా తన కుమారుని పంపిస్తూ ఉన్నాడు. అది యోహాను శుభవార్త 3వ అధ్యాయము మనము 16-17 వచనాలు చదువుతూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అది ఎంతో అనకూడదమ్మా, ఎంతో, దర్ ఇస్ అన్కండిషనల్ లవ్. ఆ మాటకి చాలా అర్థం ఉంది.
నీ ప్రేమ నీ కుటుంబంపై, నీ బిడ్డలపై ఎంత ఉంది అంటే ఎంతో. అన్కండిషనల్ లవ్ దట్ యూ అండ్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్. అందుకే దేవుడు స్వయాన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి సిద్ధపడ్డాడు. ఆయన యొక్క సిద్ధపాటు ఎలా ఉందంటే, ఎంతగా ప్రేమించాడు అంటే తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించడానికి వెనుకాడలేదు. ఆనాడు అబ్రహాము ఇస్సాకును బలి అర్పించటానికి వెనుకంజ చేయలేదు. ఒక్కడే కొడుకు, లేక పుట్టిన కొడుకు అయినా సరే దేవుడు అడిగినందుకు దేవుని ప్రశ్నించలేదు. ఆ విశ్వాసము గట్టిది. అందుకే విశ్వాసముకు మూలమైన తండ్రి అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనకిచ్చినటువంటి ఈ దివ్య పట్టణాలు కూడా అందుకే ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉంటారో వారికి, చదవండి 17వ వచనం, దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే గాని, లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించటానికి పంపలేదంట. గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఉన్నారో మీరు అనకాల్సిన మాట ఏంటంటే, దేవుని యొక్క వరం కోసం ఎదురు చూడాలి కానీ అయ్యో దేవుడా ఈ కష్టం ఎందుకు ఇచ్చావు, ఈ బాధ ఎందుకు ఇచ్చావు, నాకే ఎందుకు ఇచ్చావు అని ఆలోచిస్తూ ఉంటాం. అది కాదు మనం ఆలోచించాల్సింది. దేవా, ఈ లోకంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి ఏదో చెయ్యాలని ఆశిస్తున్నా నీ కృపను నేను పొందే భాగ్యాన్ని ప్రసాదించమంటున్నాడు. దానికే ఈరోజు మనందరము కూడా ఇక్కడ చేరి ఉన్నాం. దేవుని అపార ప్రేమ కనికరమును పొంది ఇశ్రాయేలు ప్రజల వలె చీకటిలో జీవింపక వెలుగులో విశ్వాస మార్గంలో నడుద్దామని తల్లి తిరుసభ ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. అందుకే ఒకానొక ఊరిలో రవి అనే ఒక అబ్బాయి, 9 ఏళ్ల అబ్బాయి, ఒకరోజు రాత్రి నిద్ర పట్టలేదని తన యొక్క ఇంటిలో ఉన్నటువంటి 3వ స్థలం ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడంట. అనుకోకుండా డోరు లాక్ పడిపోయింది. కొద్దిసేపులోనే ఆ ఇంటికి విద్యుత్ అనేది కరెంటు పోవటం, కరెంట్ సెక్యూరిటీ జరగటం, అదంతా కాలిపోవటం అంతా జరిగిపోతూ ఉంది. కానీ ఈ కుమారుడు ఆ ఆటలో ఉండిపోయి చీకటి పడగానే ఏడుస్తూ ఉన్నాడు. మమ్మీ, డాడీ ఎక్కడా అని ఏడుస్తూ ఉన్నారు. అందరూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేసారు. కానీ కుమారుడు కనిపించలేదు. తల్లిదండ్రులు అందరూ పిలుస్తున్నారు, రవి ఎక్కడా, నువ్వు ఎక్కడా అని అడుగుతూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు కిటికీ తెరచి ఆ కుమారుడు కనిపించి, డాడీ, మమ్మీ, ఇదిగో నేను ఇక్కడ ఉండిపోయాను, ఇదిగో ఈ డోర్ రావట్లేదు అనగా తల్లిదండ్రులు అన్నారంట, అరే ఈ కిటికీలోంచి దూకే, మేము కాపాడతాము, భయపడద్దు, నువ్వు దూకు కిందకి, మేమున్నాము అని చెప్పారంట. కానీ అబ్బాయి భయపడి దూకటానికి ఇష్టపడక ఆ భయాందోళనలో అక్కడే ఆగిపోయాడంట. ఆ సమయంలో తండ్రి స్వయాన ఆ మంటల్లోంచైనా సరే ఆ యొక్క కుమారుని రక్షించాలని మరలా లోపలికి వచ్చి ఏదో విధంగా ఆ మంటలు అంటుకున్నా సరే, ఆ మంటలు కాలుతున్నా సరే ఆ డోరు పగలకొట్టి ఆ కుమారుని రక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. అలా చేస్తున్న సమయంలో తన యొక్క జీవితంలో ఉన్నటువంటి కుడి చేయి, కుడి కాలుని పోగొట్టుకున్నాడంట. చివరిగా తన కుమారుణ్ణి కాపాడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే ఇంకో విధంగా ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే తల్లిదండ్రులు గనక అడిగారో, బాబు నువ్వు దిగు, దూకు, మేము పట్టుకుంటాం అన్నప్పుడు వాడు గనక దూకినట్లయితే, పరిపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని గనక దేవుని మీద పెట్టినట్లయితే, తల్లిదండ్రుల మీద పెట్టినట్లయితే, ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ఆపద జరగకుండా కాపాడేవాళ్ళే. అందుకే ఆ విశ్వాసము మనము పోగొట్టుకోకూడదు. తల్లిదండ్రుల మీదైనా సరే, దేవుని మీదైనా సరే, స్నేహితుల మీదైనా సరే, పెద్దవారి మీదైనా సరే, నీ మీద నీకైనా సరే ఆ విశ్వాసం ఉన్నదా? ఆ కుమారుడు వలె నువ్వు కూడా అవిశ్వాసిగా ఉంటున్నావా? అందుకే విశ్వాసము అంటే ఏమిటి అమ్మా? అయ్యా, విశ్వాసం అంటే ఏంటి? మౌనంగా ఉండటమేనా విశ్వాసం? మీరు చెప్పుకునే సమయం వరకు, 10 గంటల వరకు మీకు సమయం ఉంది, మీరు చెప్పుకోండి. ఏదో ఒకటి వింటే వింటాం, లేకపోతే లేదు అన్నట్టున్నారా? చెప్పమ్మా. దేవునిపై విధేయత కలిగి ఉండటమే విశ్వాసం. సరే, మంచిది. ఇంకా మనము నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండటమే విశ్వాసం. మనము చూడలేని విషయముల గురించి నిశ్చయముగా ఉండటమే విశ్వాసం. నేను ఒక నిర్వచనం చెప్తాను మీ అందరికీ. విశ్వాసము అంటే, వి అంటే విశాలమైన భూమిలో, స్వ అంటే శ్వాస ఉన్నంత వరకు, స అంటే సజీవ దేవుణ్ణి, ము అంటే ముద్రించుకోవటమే విశ్వాసము. ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ ప్రాణము ఆగిపోయేంత వరకు దేవుడు, అందుకే ఆది కాండములో 1వ అధ్యాయంలో 26వ వచనంలో, ఇక మానవ జాతిని మనము సృష్టిద్దాము, వారు మనవలే మన పోలికలో ఉండేట్టుగా చూసుకుందామని వారి యొక్క ముక్కు రంధ్రము నుండి ప్రాణవాయువు ఊదెను. అలా ఊదిన తర్వాత మనము చేయాల్సిన పని ఏంటంట, స అంటే సజీవ దేవుడు క్రీస్తు ప్రభువుని మాత్రమే మన హృదయాల్లో ముద్రించుకోవాలి. ఈరోజు ఎక్కడున్నావు, రేపు ఎక్కడున్నా సరే నీ కథోలిక విశ్వాసం ఏమిటంటే ఆ యేసుపై ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నావా? అదే ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని. మరి మొదటి పట్టణంలో చూసినట్లయితే, ఈరోజు రాజుల 2వ దినచర్యలో మనము చదివి ఉన్నాము. బిడ్డలు బాగా చదివి ఉన్నారు. ఆ యొక్క మొదటి పట్టణంలో చదివిన విషయం ఏంటంటే, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు అపనమ్మకముతో, మడ్డితనముతో, మొరటితనముతో దేవుని యొక్క ప్రేమను మర్చిపోయారు. అపారముగా దేవుడు వారిని ఎంతగానో రక్షిస్తూ, కాపాడుతూ అనుకున్న వాగ్దాన భూమికి చేర్చుతూ ఉంటే, వారి జీవితంలో దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ఆ క్షణములో ఆది కాండము నుండి రాజుల 2వ గ్రంథం వరకు కూడా రక్షణ చరిత్రను అన్నిటిని కూడా ఈ రాజుల దినచర్య 2 గ్రంథాల్లో పొందుపరిచారు. ఇది క్రీస్తు పూర్వము 585వ సంవత్సరం నుంచి 535వ సంవత్సరం వరకు యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవించారని చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. ఈ మొదటి పట్టణంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఇశ్రాయేలు ప్రజలు పతనము గురించి ధ్యానిస్తూ ఉండగా, 2వ భాగంలో దేవుని కనికరముతో వారికి బాసటై ఉన్నాడు, తోడై ఉన్నాడు అంట. ఈ 2 విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజ్యము పతనం అవ్వటానికి గల కారణం ఏమిటంటే, దేవుడు ధిక్కరించి చేసిన పాపాలు, ఘోర కృత్యాలకు చేతులారా
చేతులారా వారు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు పంపిన ప్రవక్తలను పలు విధాలుగా హింసించారు. ఎన్నుకున్న వాగ్దాన భూమికి చేర్చే సమయంలో ఇతర దేవుళ్లను కొలుస్తూ దేవుని పట్ల అవిశ్వాసపాత్రులుగా జీవిస్తూ అపవిత్రమైన పూజలు చేస్తూ చివరికి పవిత్ర దినమైన సాబాతు విశ్రాంతి దినాన్ని అమంగళము చేశారంట. అది మనము మొదటి భాగముగా చదువుతున్నాం. ఆ పర్యవసానమే దేవుని శిక్షకు గురయ్యారు. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే ఒక శిక్షను అనుభవిస్తున్నామంటే గుర్తుపెట్టుకోవాల్సింది, దేవునికి దూరం అయ్యాము కాబట్టి శోధించబడ్డాము. ఎందుకు నీకు శోధనలు వస్తున్నాయి, ఎందుకు నీ కష్టాలు వస్తున్నావంటే దేవునికి నువ్వు దగ్గరగా లేవు. దేవుని ప్రేమను నువ్వు గుర్తించట్లేదు. దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో నీవు లేవు. అందుకే దేవుని యొక్క కృపా అనుగ్రహాల గురించి మనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతూ ఉన్నాం. చదువుతాం. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకును నేను నా దాసులైన ప్రవక్తలను మాటి మాటికి మీ చెంతకు పంపుచూనే ఉన్నాను. కానీ నా పలుకులను ఎవరు ఆలకించట్లేదు. మీరు మొండివారు, మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి. మీ పితరుల కంటే మనమంట దుష్టులుగా తయారయ్యమంట. గుడిలోనే ఉంటాము. గుడిలో ఉన్న తర్వాత గుడిలో ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఉంటాం. నేను వచ్చింది దేనికి? దేవుడితో మాట్లాడటానికి, దేవుని వాక్యాన్ని ఆలకించడానికి. అంతేగాని ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఈయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అని కాదు. అందుకే వారికన్నా మనము దుష్టులుగా ఉండకూడదు. చదువమ్మా, అయిపోయిందా? ఇర్మియా, నీవి పలుకులెల్లను, ఈ పలుకులన్నీ కూడా ప్రజలతో చెప్పవచ్చు. ఇదిగో నేను చెబుతూ ఉన్నాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆనాడు ఇర్మియా చెప్పినట్లుగా నేను ఈ ప్రజలకు తెలియచేస్తూ ఉన్నా. మీరు ఇలా ఉన్నారా? ఇలా ఉండకండి. ఇలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. దేవుని యొక్క అనుగ్రహాలు మనము స్వీకరించలేకపోతున్నాం. ఇలా ఉండొద్దు అంటూ 2వ భాగంలో దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవుని అపార కనికరము మనకు బాసటగా ఉన్నది. 23వ వచనము, రాజులు దినచర్య 2వ దినచర్య 36వ అధ్యాయము 23వ వచనంలో చదివినట్లయితే చివరి వాక్యం చదవండి. చివరి వాక్యం, మీ దేవుడైనా ఎలా ఉన్నాడంట? బాసట. మన చిన్నపిల్లవాడిని అప్పుడప్పుడు పైకి ఎగిరేసినప్పుడు వాడు భయపడతాడా? ఎందుకు భయపడ్డు? మరలా అమ్మ నాన్న పట్టుకుంటారనే నమ్మకం. భార్యాభర్తలు ప్రమాణం చేసినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉంటానని చెప్పిన ప్రమాణం మర్చిపోతారా? మరి మీరే మానవులైన మనమే ఒక విషయంలో ఇంతగా నమ్మకాన్ని ఉంటే, మరి దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తే మనం ఎంత నమ్మకాన్ని పెంచుకోవాలి, ఎంత విశ్వాసాన్ని పెంచుకోవాలో మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకే 121వ కీర్తన 1 కీర్తన మొత్తం చదవచ్చు, కానీ 1, 2 వచనాలు చదువుదాం ప్రస్తుతానికి. 121వ కీర్తన 1, 2 వచనాలు. నేను నా కన్నులెత్తి కొండల వైపు పారజూచుచున్నాను. అదిగో ఆ వైపు చూస్తూ ఉండగా, దేవుని వైపు, నాకు ఎచ్చటి నుండి సహాయము లభించెను. భూమాకాశములు సృజించిన ప్రభువు, ఇదిగో భూమి ఆకాశము సృజించిన దేవుడు నాకు సహాయము లభించును. అదిగో సహాయం ఇచ్చేవాడు అతడే. చదువమ్మా. ఆయన నిన్ను కాలుజారి పడనీయుడు. ఆయనను కాలు జారి పడకుండా చూసుకుంటాడు. నిన్ను కాపాడువాడు ఆయనే. ఇశ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు. అదిగో ఇక్కడికి వచ్చి కొంతమంది మన పెద్దలు నిద్రపోతానికే వస్తారు. కొంతమంది
కానీ దేవుడు ఏ క్షణంలో కూడా కునుకుపాటు పడనంట. ఒక్కసారి ఆలోచించి, దేవుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే మన జీవితాలు ఏమైపోతాయో, బతుకుతామో చచ్చిపోతామో తెలియదు మన జీవితాలు. అందుకే దేవుడు కునికిపాటు పడడు. చదువమ్మా. ఆయన నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి, ఆయన కుడి ప్రక్కన నిలబడి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలె హాని కలిగించడు, రేయి చంద్రుని వలన నీకు కీడు కలుగదు. రేయి చంద్రుని వలన నీకు కీడు కలగకుండా చూచుకునేవాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి రెండో పట్టణానికి వెళ్తే పునీత పౌలు గారు ఈరోజు ఎఫెసీలతో మాట్లాడుతున్న మాట మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఎలా అంటే 4వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 4వ వచనం. కానీ దేవుని కృప అపారము మన పట్ల అతని ప్రేమ అమితము కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మిక నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయ వలననే మనందరము కూడా రక్షించబడ్డాము. దేవుని దయ ఉంది కాబట్టి, దేవుని యొక్క అనుగ్రహాలు ఉన్నాయి కాబట్టి, దేవుని యొక్క కృపా వరాలు మనపై ఉన్నాయి కాబట్టి ఆయన ప్రేమ అచంచలమైనది. ఆయన ప్రేమకు ఏది సాటి రాదు. అందుకే యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే 7-8 వచనాలు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమించువాడు దేవుని బిడ్డ. అది గుర్తుపెట్టుకోండి, ప్రేమించువాడు దేవుని బిడ్డ. ఆ ప్రేమ మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడైతే మనల్ని ప్రేమించాలి, దేవుడైతే మనకు అన్ని ఇవ్వాలి. కానీ ఇతరులకు మాత్రం మనం ఏమీ చేయలేం. ఇతరులను ప్రేమించలేకపోతున్నాం, ఇతరులను అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్న మాట ఏంటంటే, పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే, కోపాన్ని తగ్గించే శక్తిని ప్రసాదించు దేవా, లేకపోతే నాకు ఓర్పును ప్రసాదించు దేవా. ఎక్కువగా ఫాదర్ దగ్గరికి వచ్చి అడుగుతారు ఏంటంటే, ఫాదర్ ఈ మధ్య నాకు కోపం ఎక్కువ అయిపోతుంది ఫాదర్, లేకపోతే ఈ మధ్య నాకు సహనం కోల్పోతున్నా, ఓర్పును కోల్పోతున్నా. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా తల్లిదండ్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక బిడ్డకు జన్మనిచ్చే సమయంలో 9 నెలల పాటు ఓపికతో మీరు ఎలా ఉంటారో మీకు తెలుసు. ఆ బిడ్డను కనే సమయంలో మీరు పడే ఆవేదన, ఆక్రందన ఎంతగా ఉన్నా సరే ఆ బిడ్డకు జన్మనిచ్చే ఆనందాన్ని మీరు చవి చూస్తూ ఉంటారు. మరి అంతగా మన కథోలిక విశ్వాసం బట్టి మన జీవితాలు కూడా అంత ఓర్పు సహనంతో ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమంపనివాడు దేవుని ఎరుగనివాడే అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇదే ఈరోజు మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2వ పట్టణంలో మనము చేసిన మంచి పనులు తమంతట తామే దేవుని అనుగ్రహానికి అర్హులమని అనుకుంటాము. కానీ దేవుని మన పట్ల అపారమైన ప్రేమ, కరుణ, కృప వలనే ఆయన మనల్ని మన్నిస్తాడని, పవిత్రాత్మను అనుగ్రహిస్తాడని, మనల్ని పవిత్రులను చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 6వ వచనంలో చదివినట్లయితే, దానికి అనుసంధానముగా ఫిలిప్పీయులకు రాసిన లేఖలో చదువుదాం. 3వ అధ్యాయము 20వ వచనంలో, క్రీస్తు యేసుతో ఐక్యము పొందటం వలన ఆయనతో పాటు ఏంటంట
అనుగ్రహించబడినది. కాబట్టి పిల్లారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం చేసే ఈ దాన ధర్మాలు, మంచి పనులు, దీనివల్ల మనం గొప్పవాళ్ళం అవుతామేమో తెలియదు, కానీ ఆయన యొక్క కృపా వరాల వల్ల, ఆయన యొక్క అనుగ్రహాల వల్ల మనము ఎంతగానో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. అది ఎలా అంటే మనము 8వ వచనంలో చదువుతున్నాం ఈరోజు 2వ పట్టణంలో, ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరం వలనే మీరు రక్షించబడితిరి. అది మీ స్వయంకృతం కాదు, దేవుని కృపయే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి సువిశేష పట్టణానికి వద్దాం, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొక 5-10 నిమిషాల్లో ముగిస్తూ ఉన్నా. ఈరోజు సువిశేష పట్టణాన్ని కనుక మనము ధ్యానించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఆ నికోదేము అనే ఒక వ్యక్తి ఎవరు అంటే, పరిసయ్యులలో నికోదేము అనే యూదుల అధికారి యేసు వద్దకి రాత్రిపూట వస్తూ ఉన్నాడు. రాత్రిపూట రావడానికి గల కారణం ఏంటంట? భయం. ఎందుకంటే ఆయన పరిసయ్యుల్లో ఉన్నవారిలో ఆయన కూడా బోధకుడుగా, అధికారిగా ఉన్నాడు. కావున పగలు వచ్చి యేసు ప్రభుని దర్శిస్తే తన జీవితంలో ఉన్న అధికారము కోల్పోతుందేమోనని, దేవుని యొక్క కృప కన్నా ఈ ప్రజల యొక్క ఆలోచనలో తను నిండి ఉన్నాడు. కావున ఆయన ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని, అసలు ఆయన దగ్గర ఏముందో, ఆయనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో రాత్రిపూట బయలుదేరాను. ప్రజలు రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు మామూలుగా అయితే? అమ్మా, రాత్రులు ఎక్కడికి వెళ్తారు? నిద్రపోవడానికి వెళ్తారు, పాపం చేయటానికి వెళ్తూ ఉంటారు. చీకటిలోనే పాపాలు జరుగుతూ ఉంటాయి. ఎవరు లైట్లు వేసుకొని దొంగతనం చేయరు. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ పాపం చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క నికోదేము ఆ చీకటిలో కూడా దేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, పాపం వైపు వెళ్ళట్లేదు. దేవుని దగ్గర ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలోని ఒక భాగాన్ని ఈరోజు మనం చదువుతూ ఉన్నాం. ఆ భాగంలో మొట్టమొదటిగా మనం చదువుతున్నాము 14-15 వచనాల్లో మనం చదువుతున్నది ఏంటంటే, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తునో ఆయనను విశ్వసించి ప్రతివాడును. అంటే ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభును విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే దేవుడు ఎత్తబడెను. మనుష్య కుమారుడు అంటే దేవుడు విశ్వసించిన ప్రతి వాడిని యేసు ప్రభు చేత ఎత్తబడాలి. అది మనము చూస్తూ ఉన్నాం. మనము సంఖ్యాకాండములో తర్వాత చదువుకోండి 21వ అధ్యాయంలో 4-9 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దేవునికి మోషేపై వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా జీవిస్తున్నారు. మేము ఈజిప్తులో ఉన్నట్లయితే మాకు కూడు నీడు అన్నీ దొరికాయి, ఇగో ఈ ఎడారిలో ఇలా చంపుతున్నావు, మీ దేవుడు ఎవడో నువ్వెవడవి అని హేళన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మీద ఆక్రందించి పాములను వదలగా కరిచిన వాళ్ళు అక్కడే చచ్చిపోతూ ఉన్నారు. మనకి ఏదైనా కరెంట్ షాక్ కొడితే, చీమ కొడితేనే నొప్పి తెలిసిద్దంట. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ నొప్పి తెలిసిన వెంటనే మరలా దేవుడి దగ్గరికి వచ్చారు. జయా మోజేస్, మోషే మోషే మా దేవుణ్ణి ఆలకించు, నువ్వు ప్రార్థించయ్యా, మాకు రక్షణ ప్రసాదించు ప్రభువా అని ఆ దేవుణ్ణి అర్థిస్తున్నారు. అప్పుడు మోషే మరలా ప్రార్థించగా దేవుడు కంచు సర్పమును పెట్టమన్నాడు. ఏ పామైతే కరిచిద్దో, ఎవరైతే ఆ కంచు సర్పాన్ని చూస్తూ ఉంటారో మీరు రక్షణ పొందుతారు. మనం గుడికి వచ్చే ముందు ఫాదర్ గారు ఒక మంచి ఫ్లెక్స్ పెట్టారు. నేను రాత్రి ఒక
5 నిమిషాలు, 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఆ కళ్ళలో చూస్తూ ఉన్నా. అలా నుంచొని ఆ ఫ్లెక్స్ దగ్గర చూస్తూ ఉన్నా. నిజంగా చూసే కొద్దీ, ఆయన గురించి ఆలకించే కొద్దీ, ఆయన తెలుసుకునే కొద్దీ నేను ఏ పార్టీ వాడను, నా జీవితం ఎలా ఉంది, నా జీవితం నిజంగా దేవునికి అంకితంగా ఉన్నదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆయన చూస్తే చాలు, ఆ చూపు చాలు, ఆ ప్రేమ చాలు, ఎంత భాగ్యమో. కానీ గుడికి వచ్చినప్పుడు కూడా మనం పితాపత్ర వేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా వేస్తామో, ఎవడో కొట్టినట్టు, ఎవడో తిట్టినట్టు. వెళ్ళేటప్పుడు ఏదో ఇక్కడ టైం అయిపోతుంది, కొంతమంది టైం చూస్తూ ఉంటారు, నెక్స్ట్ ఏదో చెయ్యాలని. మనసు మాత్రం లగ్నం చేయలేకపోతున్నాం. కానీ ఆనాడు మోషే ఎత్తబడిన ఆ యొక్క కంచు సర్పము కంటే ఈనాడు ఆయన సిలువపై ఉండటం ఎంత అదృష్టమో. ఆయన చిందించిన రక్తము, ఆయన చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు నాయన అన్న మాట. నీ జీవితంలో ఎప్పుడైతే కష్టాలు, బాధలు ఉంటాయో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పలికే మొట్టమొదటి మాట ఇదే, తండ్రి ఈ బిడ్డ ఏం చేశాడో ఇతనికి తెలియదు నాయన, క్షమించు. అది ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ఇక చివరిగా మనము చూసినట్లయితే క్రీస్తు అనుకరణలో రక్షణ ప్రసాదిస్తున్నాడు దేవుడు. అది మనం చదువుకున్నాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు చదువుకుందాం. ఆ తర్వాత వచనాలు చదువుదాం. 18 నుంచి 21 వరకు ఒకసారి విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు. ఇగో ఎవరైతే విశ్వసించారో వారు ఖండింపబడియే ఉన్నారు. అనగా ఖండింపబడటం అంటే ఏంటంటే తీర్పునకు గురి అవటము. ఎవరు గురి అవుతారంటే వెలుగునకు బదులుగా చీకటిని ఆశ్రయించేవారు, అనగా నైతిక విలువలు లేని వాళ్ళు, చెడు మార్గంలో పయనించేవారు, ప్రేమకు బదులు ద్వేషమును, మన్నింపుకు బదులు ప్రతీకారమును, పంచుకోవడానికి బదులు అత్యాశకు పోయి ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు, ఇవ్వటానికి బదులు బలత్కారంగా దోచుకునే వాళ్ళు, ఇలాంటి వారు చీకటిని ఎక్కువగా ప్రేమిస్తారు. కావున వీరిని దేవుడు ఖండిస్తూ ఉంటాడు. మిమ్మ ఖండించడు, మీ ఆలోచనలు ఖండిస్తూ ఉంటాడు, మీరు చేసే పనులను ఖండిస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనల్ని ఖండించడు. అందుకే తల్లి తిరుసభ ఈ తపస్కాలంలోనే ఇదిగో పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారాన్ని ప్రసాదించింది. ఎవరైతే వారి వారి పాపాలను ఒప్పుకుంటూ ఉంటారో, ఎవరైతే యేసు నామమున అడుగుతూ ఉంటారో, ప్రభువా నా పాపాలు క్షమించు అని అడుగుతూ ఉంటారో, దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా 20, 21 వచనాలు చదువుదాం. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, వెలుగును ద్వేషించును. వెలుగు కావాలి అంటే వెలుగు మనకు తోడుగా ఉంటుంది. అందుకనే పునీత యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే దేవుడే వెలుగు. వెలుగు దేవుడి దగ్గరకు వచ్చిన మనందరము కూడా వెలుగులో ఉన్నామని గుర్తించుకోవాలి. మనము చీకటిలో జీవించే వారము కాదు. ఎప్పుడైతే దేవుడు ఉండడో, ఎప్పుడైతే దేవుని యొక్క అనుగ్రహాలు మనపై ఉండవో అంటే చీకటిలో ఉంటున్నామని, చీకటిని ఆస్వాదిస్తున్నామని, చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అక్కడ అంటున్నాడు, అతడు తన దుష్క్రియలు బయలుపడకుండానట్లు వెలుగును సమీపించాడు. అమ్మా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మంచిగా శుభ్రంగా స్నానం చేస్తాము. ఆదివారం పూట ఇంకా ఎక్కువగా స్నానం చేసి వస్తామంట, మంచిగా రెడీ అవుతామంట. దేనికి? యేసుప్రభుని చూస్తానికా? లేకపోతే యేసుప్రభు మిమ్మల్ని చూస్తానికి వస్తున్నారా? పక్కన వాళ్ళు చూస్తానికి వస్తున్నాం మనం. ఈ చీర కట్టుకున్నందుకో, ఈ డ్రెస్ కట్టుకున్నందుకో, ఈ బట్టలు వేసుకున్నందుకో వాళ్ళు చూస్తానికి కట్టుకుంటున్నాం మనం. కానీ ఆత్మను మాత్రం మురికిగానే ఉంచుతున్నామంట. ఎందుకంటే అది కనిపించదు కాబట్టి. ఈ సందర్భంలో ఒక చిన్న కథతో ముగిస్తూ ఉన్నా. దేవుడు నిజంగా గొప్పవాడు.
ఎందుకంటే ఆయన తన పోలికలో తన రూపములో మనను సృష్టించుకున్నాడు. ఆయన ఒక జంతువులాగా మనల్ని సృష్టించలా, ఆయన లేకపోతే ఒక వస్తువులాగా సృష్టించలా, మనకు తన పోలికలో సృష్టించుకున్నాడు. దేవుడు కనుకంట మనల్ని ఒక జంతువులాగా సృష్టించినట్లయితే ఏముండేవి మనకు? మా జంతువులకి ఏముంటాయి? కొమ్ములు ఉంటాయంట, 2 కొమ్ములు ఉంటాయంట. మనకు ఆ కొమ్ములుంటే ఎలా ఉంటుందో మన పరిస్థితి ఆలోచించండి ఒక్కసారి. అలా ఉండి మనకు ఆలోచనలు వచ్చినప్పుడంట, మంచి ఆలోచనలు వస్తే పచ్చగా ఎలగాలంట, చెడు ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఎర్రగా ఎలగాలంట. ఆ కొమ్ములు ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. ఎలా ఉంటుంది పరిస్థితి? ఎప్పుడు ఎర్రగానే ఎలుగుతూ ఉంటామంట. అంటే పాపాన్ని, దుష్క్రియలను అంటిపెట్టుకునే ఆలోచనలు మనలో ఎక్కువ ఉన్నాయని అర్థము. కానీ 21వ వచనంలో చదువుతున్నాం, సత్పురుషుడు సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడిన అని ప్రత్యక్షమగుటకు వెలుగును ప్రసాదించాడు. అందుకే దేవుడు మనకు ఈ కొమ్ములు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మనము మంచి వారముగా దేవుని బిడ్డలుగా ఉంటామని, దేవుని బిడ్డలుగా మనము జీవిస్తామని, దేవుని బిడ్డలుగానే మనను ఆశీర్వదించడానికి దేవుడు వచ్చాడని గుర్తుపెట్టుకుంటూ మనము జీవించాలి. అందుకే దేవుడు 2 మాటలు చెప్తున్నాడు చివరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనంలోను 14వ వచనంలోను మనం చదివినట్లయితే, మీరు భూమికి ఉప్పు వలె ఉండాలి, మీరు లోకమునకు వెలుగై ఉండాలి. ఉప్పు ప్రతి విషయంలోనూ మనకి ఎంతగా రుచికరంగా మారుతుందో, వెలుగు ఏ విధంగా అయితే మనను మంచి మార్గంలో నడిపిస్తుందో, మన జీవితాలు కూడా అలా ఉన్నట్లయితే వెలుగుమయం అవుతాము. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ప్రసాదించడానికి గల కారణం ఏంటంటే, ఆయనను విశ్వసించి వెలుగులో జీవిస్తే నిత్య జీవితాన్ని పొందుతాం. ఆ నిత్య జీవితము, ఆ వెలుగు మనకు ప్రసాదించాలని ఈ పవిత్ర దీపావళి పూజలో ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్ర